హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు కాంప్లెక్స్ నెంబర్స్లో బేసిక్ ప్రాబ్లమ్స్లో ఉన్నాం. సో ఇది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది ఈ ప్రాబ్లము. ఇక్కడ క్వశ్చన్ ఏమంటే, ఇఫ్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z-1/z+1 ఈక్వల్స్ టు π/2 దెన్ ద లోకస్ ఆఫ్ z ఈజ్ అని అడిగినారు. సో జెడ్ ఒక ఈక్వేషన్ ఏమవుతుంది, లోకస్ ఆఫ్ జెడ్ అంటే ఇంకా అదేలే. జెడ్ ఏమై ఉంటుంది అన్నారు అంటే సర్కిల్ అయి ఉంటుందా, స్ట్రైట్ లైన్ అయి ఉంటుందా, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఉంటుందా, అది కాక సర్కిల్ విత్ రేడియస్ 2, సర్కిల్ విత్ రేడియస్ 1, ఇట్లా 4 ఆప్షన్స్ ఇచ్చినారు. ఏది ఏమవుతుందో చూద్దాం దానికి షేప్ అనేది. సో ఆర్గ్యుమెంట్ ఆఫ్ z-1/z+1 ఈక్వల్స్ టు π/2 ఈ ఈక్వేషన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ పోదాం. ఆర్గ్యుమెంట్ ఆఫ్ a/bని ఆర్గ్యుమెంట్ ఆఫ్ a మైనస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ b అని రాసుకోవచ్చు. అంటే ఎట్లా లాగుల్లో మారుతాం చూడు, సేమ్ అదే విధంగా అవన్నీ అప్లై అవుతుంది. అది కాక ఆర్గ్యుమెంట్ ఆఫ్ ab ఎట్లా రాసుకోవచ్చు, ఆర్గ్యుమెంట్ ఆఫ్ a ప్లస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ b. సో మనకి ఇది కదా అడిగిండేది ఇక్కడ. సో ఈ విధంగా రాసుకుందాం. ఆర్గ్యుమెంట్ ఆఫ్ z-1 మైనస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z+1 ఈక్వల్స్ టు π/2. జెడ్ అంటే ఏంది, a ప్లస్ ib. సో ఆర్గ్యుమెంట్ ఆఫ్ a ప్లస్ ib మైనస్ 1 మైనస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ a ప్లస్ ib ప్లస్ 1 ఈక్వల్స్ టు π/2. ఇక్కడ రియల్ పార్ట్లు ఇమాజినరీ పార్ట్లు సపరేట్ చేసుకుందాం. ఆర్గ్యుమెంట్ ఆఫ్ రియల్ పార్ట్ అంటే a-ను -1 అనేది రియల్, a-1 ప్లస్ ఇమాజినరీ ib. సో ib మైనస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ a ప్లస్ 1 ప్లస్ ib దట్ ఈక్వల్స్ టు π/2. ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఆఫ్ a-1 ప్లస్ ఐబీని, ఇదంతా మన టీటా కదా. టీటా అంటే ఏంటి, ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ b/a అంటే ఇమాజినరీ పార్ట్ డివైడ్ బై రియల్ పార్ట్ అని. ఇమాజినరీ పార్ట్ b ఉంది, రియల్ పార్ట్ a-b మనం పెట్టుకుంటాం, అంతే కదండి. ఇప్పుడు ట్యాన్ ఇన్వర్స్ అదే ఆర్గ్యుమెంట్ ఆఫ్ a ప్లస్ ఐబీ అంటే దట్ ఈక్వల్స్ టు ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ b/a వస్తుంది. ఆర్గ్యుమెంట్ ఆఫ్ జెడ్ అని అన్నప్పుడు నాకు tan inverse of b/a-1 మైనస్ tan inverse of b/a+1 ఈక్వల్స్ టు π/2. ఈ ఫార్ములా తెలుసా మనకి, tan inverse of x ప్లస్ tan inverse of y ఈక్వల్స్ టు tan inverse of x మైనస్ y/1 ప్లస్ x/y. సో ఆ విధంగా కన్వర్ట్ చేస్తాం. ఇది ఇక్కడ ట్రిక్కీ అంటే. సో ఈ ఫార్ములా మనకు తెలిసిందల్లా, చాలా సింపుల్ ఫార్ములానే గుర్తుపెట్టుకోవచ్చు. ఇది మైనస్ ఇది డివైడ్ బై 1 ప్లస్ ఇది ఇంటూ ఇది. సో b ఇంటూ b స్క్వేర్, a-1 ఇంటూ a+1 a² - 1 అవుతుంది ఈక్వల్స్ టు π/2. దీన్ని ఎల్సిఎం చేద్దాం. బీతో దీన్ని మల్టిప్లై చేస్తే ab ప్లస్ b మైనస్ ఆఫ్ నెక్స్ట్ a-1 ఇంటూ b చేసి మైనస్ లోపల మల్టిప్లై చేస్తే ab ప్లస్ b వచ్చేస్తుంది డివైడెడ్ బై a² - 1 వస్తుంది. ఇక్కడ కూడా ఎల్సిఎం చేస్తే a² - 1 వస్తుంది. ఈ రెండు క్యాన్సిల్ చేసి డైరెక్ట్గా స్టెప్ వేసేసా. ab ప్లస్ b మైనస్ ab ప్లస్ b వస్తుంది. మైనస్ ab ప్లస్ ab క్యాన్సిల్, ఇక్కడ 2b వస్తుంది. నెక్స్ట్ కింద ఏమో a² ప్లస్ b² - 1 దట్ ఈక్వల్స్ టు ఈ ట్యాన్ ఇన్వర్స్ ఉంది కదా, దీన్ని ఈ పక్క పంపిస్తే tan π/2 వస్తుంది. ఇప్పుడు రెసిప్రోకల్ చేద్దాం. ఇక్కడ పైన 2b వచ్చింది కదా, అది కిందికి పంపిద్దాం, దీన్ని పైకి పంపిద్దాం. అక్కడ tan π/2 కాస్త cot π/2 అవుతుంది. దట్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు tan π/2 0 కదా, 1/0 కదా, ఇన్ఫినిటీ వాల్యూ వచ్చినప్పుడు మనం ఈక్వేషన్ తెచ్చుకోలేం. అదే రివర్స్ చేస్తే 0/1 వస్తుంది, అంటే 0 వాల్యూ వచ్చినప్పుడు వస్తుంది ఈక్వేషన్ అనేది, ఇన్ఫినిటీ వచ్చినప్పుడు ఈక్వేషన్ రాదు. అట్లా చేసుకుంటాం. అప్పుడు a² ప్లస్ b² - 1 ఈక్వల్స్ టు 0 అయిపోతుంది. a² ప్లస్ b² ఈక్వల్స్ టు 1 వస్తుంది. ఇది సర్కిల్ ఈక్వేషన్ ఒక ఫాము విత్ రేడియస్ 1 అంటే a² ప్లస్ b² ఈక్వల్స్ టు r² కదా, వేరే r ఈక్వల్స్ టు 1 అంటే 1 వస్తుంది. ఇది ఆప్షన్స్లో ఎక్కడ ఉంది, ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ మనకి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ బై లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.